హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దసరా నవరాత్రుల్లో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో జరిగే ఉత్సవాల విశేషాలు తెలుపగలరా? ఏ రోజు అమ్మవారికి ఏ అలంకారం చేస్తారో చెప్పండి. ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసరా నవరాత్రుల్లో జరుగుతాయి. ఈ దసరా నవ ఉత్సవాలలో ప్రతిరోజు ఒక అవతారంలో దర్శనమిస్తారు. ఈ 9 రోజులు 9 అవతారాల్లో దర్శనమిస్తారు. మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి, రెండో రోజు గాయత్రీ దేవి, మూడవ రోజు అన్నపూర్ణాదేవి, నాలుగవ రోజు లలిత త్రిపుర సుందరి దేవి, ఐదవ రోజు సరస్వతీదేవి, ఆరవ రోజు దుర్గాదేవి, ఏడవ రోజు మహాలక్ష్మీదేవి, ఎనిమిదవ రోజు మహిషాసుర మర్దిని దేవి, తొమ్మిదవ రోజు రాజరాజేశ్వరి దేవి. ఈ 5వ రోజు జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ రోజు అమ్మవారి జన్మ నక్షత్రంగా అనగా మూలా నక్షత్రంగా భావిస్తారు. ఆ రోజున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలి వస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.